మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము లేని బ్రతుకు బతకాలి అంటే, ఎంత శరీరం కృషించిపోయినా సరే ధైర్యంగా బ్రతకాలి అంటే ఒకటే, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ దేవునితో కలిసిమెలిసి ఉండాలి. దేవునిలో ప్రతిరోజు నూతనపరచబడుతూ ఉండాలి. ఎప్పుడైతే అంతరంగ పురుషుడు నూతనపరచబడుతూ ఉంటాడో, ఈ బాహ్య పురుషుడు ఎంత బలహీనంగా ఉన్నా అధైర్యం అనేది ఉండదు. ఎంత బలహీనంగా ఉన్నా సరే పడిపోవడం అనేది జరగదు. ఎంత బలహీనంగా ఉన్నా సరే సాతాను వల్ల ఏమీ కాదు. కారణం ఏంటంటే, నీ అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? ప్రతి దినము నూతన పరచబడుతున్నాడు కాబట్టి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయనను విశ్వసిస్తున్నారు, ఆయనను నమ్ముతున్నారు, కానీ నూతన పరచబడుతున్నారా? ఎలా ఉన్నారో అలానే ఉన్నారా? ఎలా ఉన్నారో అలానే ఉంటే మీరు పడిపోతారు. జాగ్రత్త. మీరు భయపడితే బ్రతుకుతారు. జాగ్రత్త. పడిపోకుండా భయపడుకోకుండా బ్రతకాలి అంటే ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రతిరోజు దేవునితో గడపాలి, ప్రతిరోజు ఆయనకు సంబంధం ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నూతన పరచబడుతూ కొత్త సంగతులను, కొత్త పరిచయాలు, అంటే దేవునిలో ఉన్నటువంటి అదృశ్య లక్షణములను తెలుసుకుంటూ మనం బ్రతకాలి. అప్పుడు అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉంటాడు. మనకు అధైర్యం అనేదే ఉండదు. ఎంత బలహీనంగా ఉన్నా ఎంతో బలముగా మనం ఏమవుతుంటాం? దేవునిలో ఎదుగుతూ హ్యాపీగా లైఫ్ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నూతన పరచబడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా తయారు కావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా ప్రతి దినము నీలో ఉంటూ నీతో నూతన పరచబడుతూ పెరగాలి ప్రభువా. దానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఆ ధైర్యం మనలోంచి తీసేయండి, బలహీనతను మనలోంచి తీసేయండి. మమ్మల్ని బలపరిచి నూతన పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.